నిద్ర పట్టలేదు నాకు. రోజు రాత్రి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది అని వెళ్ళకేలా పడుకుని గుండెల మీద చేతులు వేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని జపం చేసుకుంటే ఓ గంట అయినా పట్ల. కానీ అమితానందం కలిగింది. అమ్మవారు గొప్ప అవకాశం ఇచ్చింది, ఆవిడ నామాన్ని స్మరించే అవకాశం ఇచ్చింది. ఇంతకంటే ఏమిటి? నిద్ర పట్టకపోవడమే మంచిది. నిద్ర పడితే దున్నపోతులా పడుకుంటాం, గుర్రు పెడతాం పక్క వాళ్ళని పడుకోనియకుండా. నామస్మరణ చేసేవాడు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. నిద్ర పట్టకపోతే పక్కన పిల్లల్ని కానీ భార్యని కానీ భర్తని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన దారిని మనమే మనస్సులో స్మరణ చేసుకోవాలి. దుప్పటి ముసిగెట్టేయాలి, వాళ్ళు చూస్తే పడుకున్నట్టే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఏదో సోది పెడతారు అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ? పడుకున్నాం అంతే. కానీ అది గొప్ప అవకాశం. కృపాపారీణ నేత్ర, ఎంత దయగలిగిన కళ్ళమ్మా నీవి, నాకు నీ జపం చేసుకునే అవకాశం ఇచ్చావు. అందులో అహోరాత్రులు జ్ఞాన రహస్య మంత్రములు, పగలు రాత్రి కూడా జ్ఞాన మార్గంలో గడిచిపోతుంది. నాకు ఆత్రం దేనికోసమూ లేదు, వ్యర్థపదమైన విన్యాసమే లేదు. ఎంత అదృష్టం నిద్ర పట్టకపోవడం. యథవ నిద్ర 60 ఏళ్ళుగా పడుతోంది, ఇక్కడ ఈవేళ పట్టకపోతే నష్టమా? అక్కడి నుంచి ఓ స్లీపింగ్ ట్యాబ్లెట్, ఇది తద్దినం, అది పెద్ద తద్దినం. అది దానికి ఒక ట్యాబ్లెట్, బుద్ధి లేదా? కాసేపు జపం చేసుకోరాదా? ఏం పోయింది? నిద్ర పట్టకపోవడం అదృష్టం. అలాగా ఆరూఢ భక్తి గుణకుంచిత బాణచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై, బాణాలు వయ్యి కోరికల మీద నమశివాయ 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 అని ఒక్క కోరిక మీద ఒక్కో బాణం వేస్తూ ఉంటే అన్ని కోరికలు ఫటాఫట్ మొత్తం పోయాయి. ఇక్కడ ఏ కోరిక లేదు, వచ్చింది ఏదో వచ్చింది, పోయేది ఏదో పోతుంది. నిర్జిత్య కిల్బిషరుపూన్, అప్పుడు పాపాలనే శత్రువుల్ని నువ్వు జయించగలుగుతావు. కిల్బిషం అంటే పాపం. కోరిక లేనివాడు పాపం ఎలా చేస్తాడు? వాడు పుణ్యమే చేయడు, పాపం ఎందుకు చేస్తాడు? పుణ్యం కూడా చేయడుగా, కోరికే లేదు వాడికి. నువ్వు వాడి చేత పాపం ఎలా చేయిస్తావు? నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ, తప్పకుండా విజయం సాధిస్తావు. సుధీంద్రగా, నీ వంటి మేధావి ఎవడో ఉండడు. అప్పుడు సానందమావగతి సుస్థిర రాజ్యలక్ష్మీం, రామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని ధనుర్బాణాలతో తిరిగి సాధించినట్టే నువ్వు ఆనంద రాజ్యలక్ష్మిని మళ్ళీ సాధించగలుగుతావు ఖచ్చితంగా. అటువంటి